అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో రవణిపేట అనే గ్రామంలో ఉన్నామండి. ఈమె పేరు సోమల బూరమ్మ గారు. ఈమె గత 6 సంవత్సరాల నుంచి కూడా చాలా చక్కగా ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉడుపు అనేది ఉడుస్తున్నారండి. ఇదంతా కూడా మొత్తం ప్రకృతి వ్యవసాయం అండి. సుమారు ఒక ఎకరం ఉండొచ్చండి, ఎకరానికి ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. ఈమె ఈరోజు లైన్ సోయింగ్ పద్ధతిలో ఇక్కడ ఉడుపు అనేది ఉడుస్తున్నారు. ఇందులో దేశవాళీ విత్తనం అనేది వాడుతున్నారండి. అసలు ప్రకృతి వ్యవసాయం వల్ల వీళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరుతుందా, చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారు అనే విషయాలు మనం సోమల బూరమ్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సోమల బూరమ్మ, మాది రమణీపేట గ్రామం. గత 6 సంవత్సరాల నుండి మేము దేశవాళీ విత్తనాలు అనేవి వేయడం జరుగుతుంది. మొదట్లో అయితే బ్లాక్ రైస్ వేసాము, తర్వాత రత్నసోడి, రక్తసాలి, మైసూరు మల్లిక, తర్వాత సిద్ధ సన్నాలు అవన్నీ వేసామండి. ఈ సంవత్సరం మాత్రం దిద్దేశ్వరి వేస్తున్నాము. దిద్దేశ్వర్లో ఏంటంటే ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది, షుగర్ వ్యాధిగ్రస్తులకి బాగా ఉపయోగపడుతుంది, రక్తహీనత కూడా తగ్గుతుందండి. అలాగే ఈ దేశవాళీ విత్తనాలు తినడం వల్ల ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. అందువలన మేము దేశవాళీ విత్తనాలు అనేవి ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుందండి. ఇది వేయకుండా ముందు పిఎండిఎస్ అనేది వేసాము. పిఎండిఎస్ పిఎండిఎస్ పశువులకు మేతగా వేసేసుకొని దాని వేరు వ్యవస్థను మాత్రమే మేము కలిగి దున్నుకొని ఇప్పుడు లైన్ సోయింగ్ అనేది వేయడం జరుగుతుందండి దేశవాళీ విత్తనాలు. ఇది కూడా నా భర్త సహాయంతో నేను చేయగలుగుతున్నాను. ఆయన చేయడం వల్ల చేయగలుగుతుంది తప్ప మేమంటూ చేయలేము కదా సార్. అందువలన ఆయన సహకారంతోనే పూర్తి స్థాయిలో ఎటువంటి కనీసం కొంతమంది ఆకుమడిలోనే వేసుకుంటారు, అలా కూడా కాకుండా కనీసం జీవామృతంలో వేసే మట్టి కూడాను బయట నుండి కాదు కానీ పుట్టమట్టి తీసుకొస్తారు. ఖచ్చితంగా పుట్టమట్టి తీసుకొస్తారండి. అది తీసుకొచ్చి మాత్రం వేస్తారు. ఎవరన్నా పక్క గట్టి మట్టి తీసినా సరే ఆయన ఒప్పుకోరండి. అంత బాగా చేస్తారు ప్రకృతి వ్యవసాయం. ఆయనకు బాగా ఇంట్రెస్ట్, ఆయనతో పాటు నాకు కూడా ఇంట్రెస్ట్ అండి. మా ఇంటి వాళ్ళందరూ కూడా బాగా సహకరిస్తారు మాకు ప్రకృతి వ్యవసాయంలో. మా పిల్లలే కానీ మా అత్తయ్య గారు అందరూ కూడా సహకరిస్తారండి. చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారండి? చుట్టుపక్కల రైతులు అయితే ఈయన్ని చూసి బాగా చేస్తున్నావు, అవును బాగా చేస్తున్నారు, ఎవరు కూడా ఇంతలాగా చేయరు, నష్టపోయినా సరే నువ్వు బాగా చేస్తున్నారు. కానీ ఈయనైతే నాకైతే నష్టం ఏమీ రాలేదు, నీకు వచ్చిన దానికన్నా నాకు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఎకరానికి 26 పండుతుందండి. 26 అయితే మనం బస్తా వచ్చేసి 2600కి ఇచ్చేస్తున్నాం, 2600కి. అదే బియ్యం చేసి అయితే 50 కేజీలు 3000 కలిస్తున్నామండి. అందువల్ల మాకు నష్టం అయితే రాలేదు. 26 బస్తాలకి వాళ్ళకి ఎలా పండుతుందో మనకి అలాగే సమానం అయిపోతుంది. కాకపోతే మనకు పెట్టుబడి అనేది తగ్గుతుంది కదండి. వాళ్ళ కెమికల్కి ఏమవుతుందంటే 20,000 నుంచి 15,000 అలా అవుతాయి. కానీ మనకు అంత అవ్వదు. మనకి ఓన్లీ ఒక 3,000 2,000తో అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్లో ఎక్కువ అయ్యేది, ఇప్పుడు జీవామృతాలు అవి తగ్గించేసుకుంటున్నాం కాబట్టి మాకు ఇంకా ఖర్చు అనేది తగ్గుతుందండి. పురుగులు కూడా సరిగా పురుగు మందులు అలాంటివి ఏమి కొట్టరు. ఎప్పటికప్పుడు జీవామృతం కషాయాలు వాడతారండి? కషాయాలు ఫస్ట్లో అన్ని రకాల కషాయాలు వాడేవాళ్ళమే. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ జీవామృతం, నేమాస్త్రం, గ్రోత్కి సంబంధించి అయితే పంచగవ్య వాడతాం. అంటే ఇంటి దగ్గర తయారు చేసుకుంటామండి. నేను తయారు చేసుకున్నవి మాత్రమే స్ప్రే చేస్తామండి, బయట నుండి కొనడం అలాంటిది ఏమీ ఉండదు. రైతులందరూ కూడా ప్రకృతి చెయ్యాలి అనుకుంటున్నాను, అందరూ చెయ్యాలని కోరుకుంటున్నాను నేనైతే. మా వారి ఉద్దేశం కూడా అదే, మొత్తం మన గ్రామం అంతా ప్రకృతి వ్యవసాయంగా మారాలని ఆయన కోరుకుంటున్నారు. రైతులందరూ మారాలని కూడా మేము కూడా అందరం కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.